కూర నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. సూపర్గా ఉంది కూర. హాయ్, హలో, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెండకాయ కూరను జిగురు లేకోకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది సంగటికి కానీ, వైట్ రైస్ కానీ, చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది. అస్సలు జిగురు లేకోకుండా, మామూలుగా జిగురు ఉంటే తినబుద్ధి కాదు కదా, ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది జిగురు లేకుండా. అది ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, రండి. నేను ఈ బెండకాయ కూర కోసము ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కడిగి పెట్టుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్న ముక్కలు లేకుండా, మరీ పెద్ద ముక్కలు లేకుండా ఈ సైజు కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 టమోటాలని తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, కరివేపాకు, కొంచెము ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా నేను ఇలాంటి వెడల్పాటి ప్యాన్ను తీసుకున్నాను, ఒకటి మందంగా ఉండేది. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము. ముందుగా మనం బెండకాయలను వేపి పక్కకు తీసుకోవాలా. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బెండకాయలను ఫస్ట్ వేయించుకుందాము. మూత పెట్టకోకుండా మనము కొంచెం బెండకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బెండకాయల్లో జిగురు తగ్గుతుంది, ఫస్ట్ మనం వేయించుకోవడం వల్ల. నేను కొద్దిసేపు వేయించినాక కొంచెం మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు పెట్టుకుంటే మగ్గుతుంది. ఇప్పుడు చూడండి మీరే, అస్సలు జిగురు అనేదే ఉండదు చూడండి కర్రీకి. ఈ బెండకాయలకి ఎక్కడే కానీ బంకగా అస్సలు తగలదు. ఇప్పుడు మగ్గిపోయినాయండి, బాగా తొందరగా మగ్గుతాయి కాబట్టి బెండకాయలు. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సపరేట్గా ఇట్లా పక్కకు తీసి పెట్టుకుందాం. చూడండి సాఫ్ట్గా అయినాయి. మళ్ళీ మనము కూరలో ఉడికించుకుంటాం కాబట్టి కొద్దిసేపు మసాలా అంతా బాగా పడుతుంది. ఇందులో నేను ఉప్పు వేయలేదండి, మీరు కావాలంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే మళ్ళీ బంకగా అవుతుందని నేను వేయలేదు. ఓన్లీ బెండకాయలు మాత్రమే వేయించుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, మళ్ళీ లైట్గా. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర. అవి చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఈ కరివేపాకు, ఆనియన్స్ వేస్తున్నాము, ఎండుమిరపకాయ. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాను, కూరకు సరిపోయిన. ఆనియన్స్ కూడా మరీ ఎర్రగా వేగనక్కర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ లేక రాగానే కొంచెము అల్లం తెల్లవాయల పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం తెల్లవాయల పేస్ట్ కూడా సగం టీ స్పూన్ పైన వేసుకోండి చాలు. మనం కూర కొంచెమే కాబట్టి మరీ ఎక్కువ వేసుకుంటే మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, తెల్లవాయల పేస్ట్ కొంచెం వేగుతానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రము. ఇప్పుడు మనము మిగతావి కొంచెం పసుపు వేసుకున్నాము, రుచికి సరిపోయిన కారము, అలాగే కొంచెము ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా కొంచెం 1.5 టీ స్పూన్ పైన వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను, ఎక్కువ లేదు, కొంచెం చాలు. చూడండి అంతమైన వేసుకుంది. ఇది మసాలాలంతా బాగా కలుపుకొని మంటను సిమ్లో పెట్టుకొని కొంచెము ఇవంతా టమోటాలంతా మగ్గనిచ్చుకుందాము. మూత తీసి మధ్య మధ్యలో ఈ టమోటాలను అంతా కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా.
సిమ్లోనే ఉండాలి, మంట మాత్రము హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే కూర మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. హైలో పెట్టుకుంటే అందులో ఉండే తేమ అంతా పోయి మాడిపోతుంది, అందుకని సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు నేను ముందుగా కూర చేసుకునే దానికి ముందు కొంచెము చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కొంచెము బాగా పిసికి పెట్టుకుందాము. కొందరు చింతపండు వేసుకోకుండా ఓన్లీ టమోటాలు వేసుకొనే సరిపోతుందిలేండి, పులుపు అని వేసుకోరు. కానీ కొంచెం చింతపండు పడితేనే ఆ కూరకు కూడా బాగా టేస్ట్ బాగుంటుంది. బెండకాయ కూరలో ఏ కూరకైనా కొంచెం చింతపండు పులుసు పడితేనే ఆ టేస్టు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అంతలోపు నేను ఈ చింతపండును కూడా బాగా పిసికి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసుకుందాము. చూడండి, బాగా టమోటాలు కూడా బాగా మెత్తగా అయినాయి. ఈ విధంగా బాగా మెప్పుకోండి. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళను ఇందులో పోసుకుందాము. కొంచెం ఫ్లేమ్ను కొంచెం పెంచుకొని ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళను ఇందులో వేసేసుకున్నాము. మరీ ఎక్కువ వేసుకోవద్దు నీళ్ళు, ఒక చిన్న గ్లాస్ మైన వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకున్నాము కొంచెము. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ముందుగా ఇవి వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఇందులో వేసేసుకుందాం బెండకాయల్ని. మనము ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇందులో ఈ బెండకాయలకంతా ఉప్పు కారం అంతా బాగా పట్టాలి కదా. ఇంకా మిగతా 50% పైనే ఉడికినాయి కాబట్టి మిగతా ఒక 30% అయినా ఈ కర్రీలో ఉడుకుతుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకోండి, పూర్తిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనిచ్చుకుందాము. కూర రెడీ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కూర కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొద్దిసేపు ఉండించుకోండి, సరిపోతుంది. కానీ మనం ఇప్పుడు కలుపుకునే దానికి కొంచెం గుజ్జు ఉంటే బాగుంటుంది. చూడండి, అసలు ఎక్కడే కానీ బంకగా అనేదే లేదు. బెండకాయ కూర అన్నట్టుంది. మామూలుగా అయితే బెండకాయ జిగురుగా ఉంటుంది కదా, చూడండి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసుకుందాము. ఉప్పు కారము పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, చూసినా నేను. ఇప్పుడు మనం వేడివేడి అన్నము కర్రీ వేసుకొని తిన్నాము. కూర నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. సూపర్గా ఉంది కూర. ఇంకా ఏం వేసుకోకుండా ఈ కర్రీతోనే తింటారు, అంత బాగుంది. నేను చేసిన విధంగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.